జానీ మాస్టర్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కడుపు అంటుంటుంది. అదే సందర్భంలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ వాళ్ళు జనసేనతో జట్టుతో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు. ఒక అత్యాచారం కేసు ఏదైతే జానీ మాస్టర్ మీద పెట్టబడిందో నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయ్యే వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తూ వస్తున్నటువంటి ఏమని జనసేన స్టార్ క్యాంపైనరు ఇప్పుడేమంటారు వీళ్ళందరూ ఇట్లాంటి వాళ్ళే అని. మొన్నటిదాకా ఒక అంబటి రాంబాబు ఇష్యూనో లేకపోతే అనంతబాబు ఇష్యూనో ఇట్లాంటి వాటిని తీసుకొచ్చి వైసీపీని టార్గెట్ చేస్తే ఇప్పుడు ఆదిమూలం కేసో అదే దువ్వాడ శ్రీనివాసు ఇట్లాంటి వైసీపీ వాళ్ళని ట్రోల్ చేస్తే ఇప్పుడు ఆదిమూలం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అట్లాగే జనసేనకు సంబంధించినటువంటి జానీ మాస్టర్ కేసుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ట్రోల్ చేస్తా మీరు అది కామాంధులంటే మీరు కామాంధులని ఇక్కడ వ్యక్తిగత వ్యవహారాల్ని పార్టీలకు రుద్దుకున్నటువంటి సందర్భంలో వచ్చేది. ఇందులో పవన్ కళ్యాణ్ చెప్తాడా, ప్రోత్సహిస్తాడా, లేకపోతే కనుక ఇంకొకరు ప్రోత్సహిస్తారు. ఈటీవీలో డీలో వచ్చారు కాబట్టి ఈటీవీ వాళ్ళు ప్రోత్సహిస్తారా? అతని వ్యక్తిగత వ్యవహారం. అందులో అమ్మాయి కూడా చెప్తుంది 2019 నుంచి ఉందట. ఎన్నాళ్ళు లేని ఇప్పుడు కంప్లైంట్ వచ్చిందంటే సంథింగ్ ఏదో ఉండుంటుంది వెనకాల. ఏ ప్రమోషన్స్ దగ్గరనో లేకపోతే ఏ ఛాన్సెస్ ఇస్తానన్నప్పుడు వచ్చినటువంటి గొడవ ఏదో ఉండుంటుంది. అది ఏంటనేది తేలాల్సి ఉంది. కాకపోతే ఈలోపే మనం శిక్షలు కూడా వేసేస్తున్నటువంటి సోషల్ మీడియా కాబట్టి ఏమైనా జరిగిపోతుంది.